హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను 2 kg చికెన్ అండ్ 2 kg రైస్ క్వాంటిటీకి చూపిస్తున్నాను ఇక్కడ. సో చికెన్ క్లీన్గా వాష్ చేసుకొని ఇలా వెడల్పు గిన్నెలో మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను 5 to 6 స్పూన్స్. ఒకవేళ మీరు సాల్ట్ తక్కువ తినేటట్టయితే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు ఆర్ ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరాఠీ మొగ్గ 5 to 6 పీసెస్ అండ్ ఇలాచీ కూడా 6 to 7 పీసెస్ యాడ్ చేసుకోవాలి. చెక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది కూడా 6 to 7 పీసెస్ యాడ్ చేయాలి. షాయి జీరా అండ్ మిరియాలు ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు 10 to 11 లీవ్స్ యాడ్ చేసేయాలి. 2 teaspoons పసుపు, సో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి 6 to 7 teaspoons పడుతుంది. ఇదే మెయిన్ బిర్యానీలో గ్రేవీ లాగా ఫామ్ అవుతుందన్నమాట. సో ధనియాల పొడి 6 to 7 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంట్లో దంచిన గరం మసాలా ఉంటుంది కదా, ఆ గరం మసాలా 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకవేళ ఘాటు తక్కువ ఉండాలి అని అనుకుంటే తగ్గించుకోవచ్చు. వేసుకున్న తర్వాత 3 to 4 ఆనియన్స్ చాప్ చేసి ఫ్రై చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది ఈ పాయింట్లో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా 4 to 5 teaspoons. దాని తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా పేస్ట్ యాడ్ చేయాలి. దాని తర్వాత ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర ఒక కట్ట, ఒక చిన్న బౌల్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 3 లెమన్స్ని స్క్వీజ్ చేసేసి సీడ్స్ తీసేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కారం నేను 10 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఒకవేళ స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోవచ్చు. బట్ ఏంటంటే ఇందులో మనం కర్డ్ అండ్ లెమన్ జ్యూస్ యూస్ చేస్తాం కాబట్టి ఆ స్పైసీనెస్ తగ్గిపోతుంది. సో నేను ఇక్కడ 10 స్పూన్స్ యాడ్ చేశాను. దాని తర్వాత కర్డ్ వచ్చేసి 3/4 kg, అంటే ఒక 1/2 kg ప్యాకెట్ కర్డ్ అండ్ ఒక 1/2 kg కర్డ్ యాడ్ చేసుకోవాలి. సో కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. సో ఆయిల్ వచ్చేసి ఓవరాల్గా ఈ క్వాంటిటీకి నేను 1/2 kg ఆయిల్ వాడుతున్నాను. సో ఆయిల్ వేసేసాక ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. బట్ మ్యారినేషన్కి వచ్చేసరికి ఒకవేళ టైం ఉంటే మనం 1 to 2 hours, మోర్ దెన్ 2 hours మ్యారినేట్ చేసుకోవచ్చు. టైం లేదు అప్పటికప్పుడు చేసేయాలి అని అంటే మనం రైస్ బాయిల్ చేసుకున్నంతసేపు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా రెస్ట్ చేసేసేయాలి చికెన్ని. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి వాటర్ అండ్ రైస్ని డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ. అంటే నార్మల్గా వాటర్ బాయిల్ చేసి రైస్ తర్వాత యాడ్ చేయొచ్చు, బట్ నేను అలా చేయట్లేదు, డైరెక్ట్గా 2 వేసేస్తున్నాను. దాని తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను రైస్ కోసం. సో సాల్ట్ వేసేసాక ఇది బాయిల్ అయ్యి ఒక 50%, అంటే మోర్ దెన్ 50% అవ్వకూడదు, 50% వరకు రైస్ బాయిల్ అయిన తర్వాత మనం ఇది స్ట్రెయిన్ చేసుకోవాలి. సో మనం రైస్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ అవుతున్న చికెన్ పైన జాజి పువ్వు వేసేసుకొని దానిపైన రైస్ వేసుకోవాలి. రైస్ వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఒక లేయర్.
ఒక లేయర్ ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత అందులో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం ధనియాల పొడి ఈవెన్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ధనియాల పొడి స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఇంకో లెవెల్ ఆఫ్ రైస్ వేసేసుకొని మళ్ళీ దానిపైన మళ్ళీ మనం ఇలానే రిపీట్ చేయాలి. లైక్ ధనియాల పొడి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దాని తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, ఎక్కువన్నా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర, యాడ్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ ఇంకా ఎక్కువ కొత్తిమీర యాడ్ చేసుకోవాలని అనుకున్నా మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చాప్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు. సో కొత్తిమీర యాడ్ చేసేసాము. ఇప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ గీ యాడ్ చేయాలి. ఒకవేళ గీ తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్, ఈ రెండు ఈ పాయింట్లో యాడ్ చేయాలి మనం మూత క్లోజ్ చేయకముందు. సో ఈ రెండు ఇక్కడ యాడ్ చేసేసిన తర్వాత మనం ప్లేట్ పెట్టేసి ఏదైతే మనం రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ లెఫ్ట్ ఓవర్ వాటర్ బౌల్ ఉంటుంది కదా, బౌల్ దానిపైన వెయిట్ కోసం యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక 10 minutes హై ఫ్లేమ్లో బౌల్ని మనం తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే ఇది వెడల్పు గిన్నె కాబట్టి హీట్ అనేది ఓన్లీ మిడిల్లో వచ్చి బర్న్ అవ్వకుండా ఓవరాల్ ఈవెన్గా రౌండ్గా స్ప్రెడ్ అవ్వడానికి మనం 2 to 3 అలా మినిట్స్కి మనం టర్న్ చేస్తూ ఉండాలి బౌల్ని ఒక ఎండ్ వరకు. లైక్ ఒక ఎండ్ 2-3 minutes అలా ఉంచేసి మనం పట్టుకోవాలి, మళ్ళీ ఇంకొక సైడ్ ఇంకొకలాగా. సో అలా ఒక 10 minutes పెట్టేసేయాలి. సో ఇలా ఒక 10 minutes అయిన తర్వాత ఒక ప్యాన్ని ప్లేస్ చేసుకోవాలి. ప్యాన్ ప్లేస్ చేశాక ఆ బౌల్ని దీనిపైన పెట్టేసి పైన వెయిట్తో సహా ఒక 45 minutes దమ్ చేయాలి. అది కూడా స్టవ్ సిమ్లో ఉండాలి. సో ఒక 35 minutes అట్లా దమ్ అయిన తర్వాత మనము ఒకసారి మూత ఓపెన్ చేసేసి ఇలా స్పూన్తో పీసెస్ లేని ప్లేసెస్లో ఇట్లా పెట్టి కొంచెం గ్యాప్ క్రియేట్ చేయాలి. ఏంటి అంటే నెయ్యి ఆర్ గీ ఆర్ మసాలా ఎక్కడైనా ఉండుంటే అది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి. సో ఇలా చేసిన తర్వాత మనము ఒక 10 minutes పెట్టేసి డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక బౌల్లో తీసి చూపిస్తున్నాను. లైక్ పీస్ చూడొచ్చు మీరు ఎంత ఫైన్గా బాయిల్ అయింది అనేది. దాని తర్వాత రైస్ అండ్ పీసెస్ ఎప్పుడైనా సరే సపరేట్గా డిష్ అవుట్ చేయడం వల్ల పీస్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సో యా, ఇది మేము చేసే చికెన్ దమ్ బిర్యానీ స్టైల్ అనమాట. మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.